ఎస్, ఒక సరికొత్త కాన్సెప్ట్తో మన ముందుకి ఈ పారా వీల్ని తీసుకొచ్చిన ద మ్యాన్ బిహైండ్ ద విజన్, ద వన్ హూ టర్న్ గ్రాస్ రూట్ సర్వే డేటా ఇంటూ నేషన్ వైడ్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్. సో లెట్స్ వెల్కమ్ ద ఫౌండర్ ఆఫ్ కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్ అండ్ పారా వీల్, మిస్టర్ కిరణ్ కొండేటి గారు. కేవలం రాజకీయ నాయకులకి ఉపయోగపడడం మాత్రమే కాకుండా ప్రజలకి కూడా ఏం కావాలి అనేది తెలుసుకునే విధంగా డిజైన్ చేసినటువంటి ఈ యాప్కి వారికి అభినందనలు తెలియచెప్తూ, కేకే గారు హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ అండి, అండ్ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. థ్యాంక్ యూ అండి. ఇప్పటి వరకు లైఫ్లో ఎప్పుడు స్టేజ్ మీద నా కంగారు కానీ భయం ఉండదు. కాకపోతే సుమగారు పక్కన ఉన్నారు కాబట్టి ఆమెకి కనీసం మనం పోటాపోటీకి ఇవ్వకపోయినా కనీసం పాస్ మార్కులన్నా రావాలని ట్రై చేస్తాను. నాకు కూడా చాలా డిఫరెంట్గా ఉందండి. ప్రీ రిలీజ్ ఈవెంట్లు, సినిమా ఈవెంట్లు చేసినటువంటి నాకు ఈ సర్వేలు ఏదో మా షోల్లో సరదా సర్వేలు చేసాం, కానీ ఇలాంటి సర్వేలు ఎప్పుడు నేను చూడలేదు, ఎరగలేదు. కాబట్టి వెరీ వెరీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ ఇట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. మీడియా మిత్రులకి ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్ట్ చేసినందుకు సుమ గారికి వెరీ థ్యాంక్ యూ అండి. బికాస్ చెప్పంగానే, ఎందుకంటే వాళ్ళు చేసే సంబంధం లేకుండా ఇట్లాంటి కార్పొరేట్ ఈవెంట్స్కి, కంప్లీట్ పొలిటికల్కి సంబంధించిన డేటా, పీపుల్కి సంబంధించిన డేటా ఈవెంట్కి వస్తారా రారా అని మేము ట్రై చేయడం జరిగింది. బట్ యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. అండ్ బిఫోర్ గోయింగ్ టు దట్ వన్, తను మమ్మల్ని ఫాలోఅప్ చేసిన విధానంగా ఆల్సో వీఆర్ ఆల్ ఇంప్రెస్డ్. అంటే ఎన్ని గంటలకు రావాలి, ఎలా రావాలి, ఏం మాట్లాడాలని మమ్మల్ని ఇన్ డీటెయిల్గా అడిగిన విధానంలో అందుకనే తను నెంబర్ 1గా ఈ పొజిషన్లో ఉన్నారేమో అనిపించింది. సో థ్యాంక్ యూ అండి. అంటే భయం అండి, ఈ ఫీల్డ్ గురించి తెలియదు కదా, అందుకనే ఎక్కువగా కనుక్కున్నాను అంతే. థ్యాంక్ యూ అండి. సో బిఫోర్ స్టార్టింగ్ ఏంటంటే, నేను మీకు ఒక కాన్సెప్ట్ దాని గురించి ఎలా వచ్చిందని చెప్పాలి. ఇప్పటి వరకు కంట్రీలో ఎనీ సర్వే కంపెనీ ఎలా వర్క్ చేస్తుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, లేదా సీఎం కానీ, అపోజిషన్ సీఎం కానీ, లేదా వాళ్ళకి పనిచేస్తున్నటువంటి స్ట్రాటజికల్ పార్ట్నర్ కానీ, దే విల్ రిక్వెస్ట్ టు డూ ఏ సర్వే. అయ్యా మాకు సర్వే చేసి పెట్టండి, నేను మళ్ళీ ఎమ్మెల్యేగా గెలుస్తానా, లేదా మళ్ళీ ఎమ్మెల్యేగా నేను పోటీ చేయొచ్చా, లేదా నేను మళ్ళీ సీఎం అవ్వచ్చా, లేదా మళ్ళీ మా పార్టీ పుంజుకుంటుందా, లేదా మళ్ళీ మా క్యాండిడేట్స్ ఎవరైతే కరెక్టు, ఎవరైతే రాంగ్, ఇలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్తో మన ముందుకు వస్తారు. మేబీ లాంగ్ టర్మ్గా ఒక పార్టీతోనో, ఒక వ్యక్తితోనో, ఒక క్యాండిడేట్తోనో, ఒక సీఎంతోనో అలైన్ అయిన తర్వాత తెలియకుండా మన మైండ్ సెట్ కూడా వాళ్ళకి దృక్పథంతో, వాళ్ళు గెలిపించాలన్న ధోరణితో ఆలోచించడం వల్ల మేబీ మనం డీవియేట్ అవ్వడం, డైల్యూట్ అవ్వడం కుదిరేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఒకవేళ కాకుండా మనం జెన్యూన్గా ఇచ్చినప్పటికి కూడా, లెట్స్ అస్యూమ్ ఒక పార్టీ అధినేతకి మనం కంప్లీట్గా 175 నియోజకవర్గాలు ఇచ్చామనుకోండి, ఒక ఎమ్మెల్యే ఖచ్చితంగా ఆయన ఓడిపోతున్నారని చెప్పినా, మనం తెలిసిన అంత డీటెయిల్గా రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా అదే రిపోర్టు ఆ అధినేత ఆ ఎమ్మెల్యేకి పంపించరు. ఆబ్వియస్లీ కదండి, మీరు ఖచ్చితంగా ఓడిపోతారు, కంటెస్ట్ చేయొద్దని ఏ లీడర్ డిసైడ్ చేసుకుంటారు? సో మీరు ఎడ్జ్లో ఉన్నారు, కొంచెం కష్టపడండి, కొంచెం కష్టపడితే గెలుస్తారంటారు. అంటే మనం జెన్యూన్గా ఇచ్చినప్పటికి కూడా అదే రిపోర్ట్ అక్కడికి వెళ్తుందని లేదు. సో ఈ గ్యాప్ నాకు కనపడింది. ఒకటి, మనం ఎక్కడో ఒక పార్టీ తలైన అయితే డైల్యూట్ అవుతాం కదా అనేది. 2, ప్రాపర్గా ఆ నెట్వర్క్లో ఉండట్లేదు అనేది. 3, ఇప్పుడు మనం స్విగ్గీ ఆర్డర్ చేసుకుంటున్నాం, జొమాటో ఆర్డర్ చేసుకుంటున్నాం, ఫుడ్ డెలివరీ అవుతుంది, లేదా మన క్యాబ్ కావాలంటే ఓలా కానీ, ఊబర్ కానీ సర్వీస్ ఉన్నాయి. అలా ప్రతి ఫీల్డ్లో సర్వీస్ ఉన్నాయి. కానీ నాకు నా నియోజకవర్గం పట్ల తెలియాలంటే ఎలా తెలుసుకుంటాను? రేపు పొద్దున ఎక్కడో ఇక్కడ హైదరాబాద్లో ఉండేవాళ్ళు, లేదా సుమాగారు లాంటి వాళ్ళు, రాజీవ్ కనకాల లాంటి గారు వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర ఎమ్మెల్యే అవుదాం అనుకున్నారు. ఆ నియోజకవర్గం పట్ల ఎలా తెలుసుకోవాలి? అక్కడ డేటా ఎక్కడ పొందుపరచాలి? ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి? సో ఈ స్పేస్ని ఫిల్ చేద్దాం. ఇది హ్యూజ్ స్పేస్. మనకు ప్రపంచంలోనే పాలిటిక్స్ ఇస్ ద పవర్ఫుల్ పీపుల్ అనుకుంటాం. సో మరి అంత పవర్ఫుల్ పీపుల్ కావాల్సినటువంటి పవర్ఫుల్ డేటా ఎక్కడి నుంచి తీసుకురావాలి? సో ఈ ఆలోచనతో మొదలెట్టిన కాన్సెప్టే ఈ పారా వీల్ అండి. సో థ్యాంక్ యూ. ఈ ఆలోచనతో మొదలెట్టిన కాన్సెప్ట్. సో ఈ గ్యాప్ని మనం ఫిల్ చేయాలి. రైట్గా పిచ్ చేస్తే ఇండియాలో వీఆర్ ఫస్ట్ మూవర్ ఈ కాన్సెప్ట్లో ముందుకు వస్తున్న వాళ్ళు. సో నేను ఒక ఎమ్మెల్యే కావచ్చు, నేను ఎమ్మెల్యే అవుదాం అనుకున్న వ్యక్తిని కావచ్చు, లేదా ఒక పార్టీ కావచ్చు, నాకు నా నియోజకవర్గం ఏం కోరుకుంటుంది, నా నియోజకవర్గ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, నా మండల ప్రజలు ఏం కోరుకుంటున్నారు, నా విలేజ్లో ప్రజలు ఏం కోరుకుంటున్నారు, నా క్యాస్ట్ వాళ్ళు, నా రిలీజియన్స్ వారు ఏ విధంగా ఉన్నారు, మేల్ ఎలా ఉన్నారు, ఫీమేల్ ఎలా ఉన్నారు, ఈ విధంగా నెంబర్ ఆఫ్ ఫ్యాక్టరీలో 35 అంశాల్లో చేసి 100 పేజీల రిపోర్టు మేము తయారు చేసి దాన్ని డీటెయిల్గా మీకు 12వ తారీఖు paraveel.com అనే వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతుంది. దాంట్లో ఎవరైనా కానీ, అది యుఎస్లో ఉన్నా, అనకాపల్లిలో ఉన్నా కానీ, ఎవరైనా కానీ, తను గెలిచిన అతనైనా ఓడిన అతనైనా సరే, ఆ paraveel.com అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు లాగిన్ అయిన తర్వాత ఆ రిపోర్ట్ని కొనుక్కోవచ్చు. సో ఇది సంక్లుప్తంగా అండి. ఓకే. సో
ఒక డౌట్ అండి, మనకి వెబ్సైట్ అయినా లేకపోతే యాప్ కూడా ఉంటుందా? వెబ్సైట్ యాప్ రెండు ఉంటాయండి. ఫస్ట్ వీఆర్ లాంచింగ్ విత్ ద వెబ్సైట్. ఎవ్రీథింగ్ ఇస్ కరెక్ట్గా ఉంటే ఆ రోజే యాప్ కూడా లాంచ్ చేస్తాం. ఓకే, అంతా కరెక్ట్గానే ఉందని మీ సర్వేలో తేలిందిగా? 100%. ఓకే, సో అంటే ఎవరైనా ఒకవేళ కావాలి అనుకుంటే వాళ్ళు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవడానికి లేదు? ఫ్రీగా చేస్తుంది. ఎందుకంటే దీనికి ఇంతమంది ఇప్పుడు ఫీల్డ్లో దాదాపుగా 800-900 మంది పనిచేశారు, ఆ నుంచి డేటా తెప్పించారు. అలాగే ప్రతి నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జీలు ఉంటారు, దానిపైన వాళ్ళ హెడ్స్ ఉంటారు. ఈ విధంగా మొత్తం డేటా అంటే ఫోకస్ గ్రూప్ డిస్కషన్స్ అని ఉంటాయి. ఈ విధంగా చేసేవాళ్ళు ఒక 100 మెంబర్స్ పనిచేస్తుంటారు. ఇలా కాకుండా మన ఆఫీస్లోనే ఒక 50-60 మెంబర్స్ పనిచేస్తుంటారు. వీళ్ళందరికీ శాలరీస్ నేను కూడా ఇచ్చుకోవాలి కదండి. ఇది అంటే మంచి కోసం చేసినా కానీ దానికంటే ఒక ఖర్చు అవుద్ది కదా. సో మళ్ళీ నెక్స్ట్ శాలరీస్ కోసం చూసుకోవాలి, ఈవెంట్ కండక్ట్ చేయాలని అవుతుంది. సో ఆ అమౌంట్ దానికి అవుతుంది కాబట్టి ఇది ఫ్రీ సర్వీస్ కాదండి. ఎవరైనా అంటే ఆ నియోజకవర్గం నిజంగా నేను కంటెస్ట్ చేయాలి, లేదా నియోజకవర్గం నేను ఆల్రెడీ గెలిచాను, నేను నిజంగా ఓడిపోతున్నానా, మళ్ళీ గెలుస్తానా, లేదా మా పార్టీ ఎలా ఉంది, ఓవరాల్గా నా నియోజకవర్గం పట్ల కంప్లీట్ రిపోర్ట్ కావాలంటే 35 అంశాల మీద మేము కంప్లీట్గా చేస్తున్నాం. ఏపీ అనేది మా టార్గెట్ కాదండి. ఏపీ అనేది ఏంటంటే మనకు సేఫ్, మనకు తెలుస్తుంది కాబట్టి ఈ మోడల్ ఇక్కడ లాంచ్ చేస్తున్నాం. నెక్స్ట్ కమింగ్ బీహార్ చేస్తున్నాం, తమిళనాడు చేస్తున్నాం, ఇంకో 2-3 monthsలో తెలంగాణ స్టార్ట్ చేస్తున్నాం, నెక్స్ట్ కర్ణాటక ప్లాన్ చేస్తున్నాం. విత్ ఇన్ కమింగ్ ఇయర్లోనే వీఆర్ ప్లానింగ్ అరౌండ్ 5 to 6 states మేము వీఆర్ ప్లానింగ్ అండి. ఓకే, కొన్ని క్వశ్చన్స్ అడగొచ్చా నేను? ఎనీథింగ్. ఓకే, సో మీరు పారావీల్ని ఫస్ట్ గ్రౌండ్ అప్ ఇంటెలిజెన్స్ ఇంజిన్ అంటున్నారు, అంటే కొంచెం మాకు అర్థమయ్యేలాగా. అంటే అదేనండి, ఇందాక చెప్పినట్టుగా మీరు ఏ కారు నడవాలన్నా ఇంజిన్ మెయిన్, ఆ పార్ట్ అనేది కంపల్సరీ ఉంటుంది కాబట్టి. అలాగే మీకు ఒక పొలిటీషియన్ అవ్వాలి అంటే మీరు ఇక్కడ డయాస్కి వచ్చి మీరు మాట్లాడుతున్నారు, ఎన్నో మాట్లాడారు, మీరు ఏం మాట్లాడాలి అని తెలుసుకొని ఎక్కడ మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా మాట్లాడగలుగుతారు. దాని మీద ప్రాక్టీస్ చేస్తారు, మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ చేసుకుంటారు. అలాగే ఒక ఎమ్మెల్యే అవుదాం అనుకున్న వ్యక్తి అయినా సరే, ఎమ్మెల్యే అయిన వ్యక్తి అయినా సరే, అక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అక్కడ నా గురించి ఏమనుకుంటున్నారు, ఏ క్యాస్ట్ వాళ్ళు ఎలా ఉన్నారు, ఏ గ్రామంలో సమస్యలు ఉన్నాయి, ఎక్కడ మున్సిపాలిటీ సమస్యలు ఎక్కువ ఉన్నాయి, లేదా ఎక్కడ గ్యాప్, లీడర్స్ మధ్య గ్యాప్ ఉంది, ఈ విషయాలని ఇన్ఫర్మేషన్ వస్తే తను తెలుసుకున్న తర్వాత దాన్ని అడ్రస్ చేయగలుగుతారు ప్రాపర్గా. సో ఇన్ఫర్మేషన్ అనేది కదిలేదానికి ఇంజిన్ కాబట్టి ఇది డేటా సైన్స్కి, డేటా ఇన్ఫర్మేషన్కి బేస్ అయిన ఇంజిన్ మేము దీనికి స్టార్ట్ చేస్తుంది అనమాట ఈ ప్రాసెస్ అంతా, ఇంజిన్. కరెక్ట్. ఓకే, సో చాలా పొలిటికల్ సర్వే కంపెనీస్ అండ్ ఏజెన్సీస్ ఉన్నాయి కదండి, అంటే యాప్ ఉండకపోవచ్చు కానీ హౌ డిఫరెంట్ ఇస్ దిస్ గోయింగ్? ఇందాక నేను చెప్పినట్టుగా ఎమ్మెల్యే ఆర్ ఎంపీ ఆర్ సీఎం దే రిక్వెస్టెడ్ నాకు సర్వే చేసి పెట్టండి అని అడిగితే సర్వే చేసేవాళ్ళు. అడగకుండానే మనం ముందుగానే డేటా కలెక్ట్ చేసి మీరన్నా కొనుక్కోండి, అపోజిషన్లో కొనుక్కోండి, యాస్పిరెంట్స్ కొనుక్కోండి, ఎవరైనా కొనుక్కోండి. ప్రతి నియోజకవర్గంలో ఒక 6-7 persons ఉంటారు, ఎవరైనా తీసుకోవచ్చు. సో ఎనీబడీ కెన్ పర్చేస్ అండ్ వర్క్ ఆన్ దట్ వన్, రాదర్ దెన్ ఓన్లీ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు కాకుండా. ఓకే, అంటే ఇది కేవలం పాలిటిక్స్కి మాత్రమే పరిమితం చేస్తున్నారా? సినిమాలకు సంబంధించి కూడా ఏమైనా సర్వేలు కండక్ట్ చేసి ఏ స్టోరీ బాగా ఆడుతుంది, జనాల పల్స్ ఏంటి అంటూ ఉంటారు కదా, ఆడియన్స్ పల్స్ అని, అదేమైనా కనిపెట్టేటువంటి అవకాశం ఉందంటారా? అంటే యాంకర్స్కి సర్వే అవసరం లేదండి, అది యునానమస్గా మనకు ఒకే ఆప్షన్ కాబట్టి నెంబర్ 1 ఆప్షన్ ఉండదు. ఇంకా నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 ఆప్షన్ ఉండదు. 4, 5, 6 ఎవరైనా ఉండొచ్చు కానీ 1, 2, 3, 4 అది యునానమస్గా నాకు తెలిసి ఆ తెలుగు రాష్ట్ర ప్రజల్లో ఇంకా మనం సర్వే చేయాల్సిన అంశాలు అనవసరం అది. సో అవుననుకుంటారు, అవునంటే మీరు క్లాప్ ఇప్పుడు కొట్టండి, నిజమా కాదా? సూపర్. సో అది సర్వే చేయాల్సిన అవసరం లేదు. కానీ పారావీల్ అనేది డేటా సెంట్రిక్గా ఉంటుందండి. రేపు పొద్దున కంపెనీస్కి, కార్పొరేట్స్కి ఎలా చేయాలని వీఆర్ వర్కింగ్ అండి. బికాజ్ మనకు వాడే లిప్స్టిక్ నుంచి చెప్పుల వరకు ప్రతి ఒక్క ఆర్గనైజేషన్స్ కూడా దానికి రిక్వైర్మెంట్ ఉంటుంది. దాన్ని ఎలా చేయాలని మేము ఆలోచిస్తున్నాం అండి. నౌ పారావీల్ ఫర్ ది డేటా అండి. పారావీల్ ప్రస్తుతానికి ఓన్లీ డేటా మీద సేకరిస్తుంది. ఓకే, ఒక నియోజకవర్గం సర్వే చేయడానికి ఇంచుమించుగా ఎంత టైం పడుతుందండి? బికాస్ ఇట్ లుక్స్ లైక్ అ టీడియస్ ప్రాసెస్. మేము కంప్లీట్గా ఇప్పుడు అరౌండ్ 1000 members పనిచేస్తుంటామండి సుమారుగా, ± ఒక 100 అటు ఇటు. ఎందుకంటే కొంతమంది కొన్ని రోజులు చేసి ఆపేస్తుంటారు ఫీల్డ్లో. సో వీళ్ళంతా కలిపి మేము ఈ 175 నియోజకవర్గాలని 1000 members కలిపి అరౌండ్ 2.5 months పట్టిందండి రిక్రూటింగ్ ప్రాసెస్ అన్నీ కలిపి మాకు ఓవరాల్గా. దట్ డజంట్ మీన్ దట్ లెంత్ ఎక్కువైతే మనకు ఎక్కువ పర్సన్స్ అవుతారని కాదు. బికాస్ వీ హ్యావ్ ఆల్రెడీ జోనల్ హెడ్స్ ఫ్రమ్ ది ఐఐటీస్ విచ్ ఆర్ హ్యావింగ్ 5 to 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. అందరూ ప్రతి దగ్గర ఎక్స్పీరియన్స్ ఉన్నారు, మంచి ఐఐటీస్ నుంచి వచ్చి చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వాల్యూ యాడ్ చేసిన తర్వాత అది ఇంకా పెరుగుతుంది. ఇనిషియల్గా నేను మా ఆఫీస్లో కూర్చొని మేము థాట్ ప్రాసెస్ డిస్కస్ చేసినప్పుడు అది 30-40 ఉంది. వీళ్ళంతా ఎక్స్పర్ట్స్ జాయిన్ అయిన తర్వాత ఇట్ ఎండ్ టు 90 ఆ మార్క్కి పుష్ చేశారు. ఇంకా యాడ్ చేయొచ్చు 20 అంశాలతో మొదలు పెట్టుకుంది, మేము 35 అంశాల వరకు కవర్ చేయగలిగాం. ఓకే, సో ఆల్మోస్ట్ ఒక 2 months పడుతుంది అంటారు. 2.5 months. 2 to 2.5 months. ఓకే, సినిమా ఇండస్ట్రీకి మనకి సినిమా ఇండస్ట్రీ నుంచి ఎన్టీఆర్ గారు, ఎంజీఆర్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇలా చాలామంది వచ్చారు, రాణించారు.
ఇక ఫ్యూచర్లో ఫలానా వాళ్ళు వస్తే రాణించేటువంటి అవకాశం ఉంది, ఇలాంటి సర్వేలు కూడా ఏమైనా కండక్ట్ చేస్తారా? షూర్ అండి. అంటే మీకు తర్వాత ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు అడిగారు కాబట్టి ఈ పాయింట్ మధ్యలో ఇంక్లూడ్ చేస్తున్నాను. ఇప్పుడు లేటెస్ట్గా మేము చేసిన కన్సల్టేషన్ సర్వేలో మీరు అడుగుతున్నారు కాబట్టి ఎవరైతే కూటమి తరపున నాయకుడు బాగుంటారు అని అడుగు అనుకోండి. దాంట్లో సిబిఎన్ గారు ఉంటారు, పవన్ కళ్యాణ్ గారు ఉంటారు, లోకేష్ గారు ఉంటారు, పురంధేశ్వరి గారు ఉంటారు, అందరూ ఉన్నారు. బట్ అనూహ్యంగా జూనియర్ ఎన్టీఆర్ గారికి 7% కూటమి తరపు నుంచి ఈయన నాయకుడైతే బాగుంటుందని 7% వచ్చారు ఆన్ యావరేజ్గా. ఓన్లీ కూటమి. వైఎస్ఆర్సీపీ తరపు నుంచి 11% వచ్చింది. అన్ని ఏజ్ గ్రూపుల నుంచి 11% వచ్చింది. అసలు జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ మధ్య ప్రెస్ మీట్ కానీ మాట్లాడింది కానీ మీడియా కానీ పొలిటికల్ పార్టీ అసోసియేషన్ దగ్గర ఏదైనా రావడం కానీ లేదు. సో ఎనీ పర్సన్, ఎనీ సెక్షన్ ఆఫ్ పీపుల్కి వీల్ ట్రై టు దాంట్లో బిల్డ్ చేయడానికి ట్రై చేస్తుంటామండి. ఓకే, సో మీరు ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ కూడా ఈరోజు ఈ విషయంలో చెప్పారు. ఇది గ్యారంటీగా వైరల్ అయిపోతుంది, డౌటే లేదు ఇందులో. ఇక 2029లో జరగబోతున్నటువంటి ఎలక్షన్స్కి సర్వేలు ఎప్పుడు మొదలు పెడతారండి? ఇది ఇప్పుడు మేము చేస్తున్నాం కదండి. ఇప్పుడు 12th రిలీజ్ చేసిన తర్వాత లెట్స్ సే ఒక ఎమ్మెల్యే గారు రిపోర్ట్ చూసి చాలా బాగా నచ్చింది అనుకోండి, మీరు ప్రైమ్ నెట్ఫ్లిక్స్ చూస్తారనుకుంటాను, దాంట్లో సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు కదా 1 yearకి అలా కంప్లీట్గా. సో దీంట్లో ఆల్సో దే కెన్ గో ఫర్ సబ్స్క్రిప్షన్. నాకు ఎవ్రీ ఆల్టర్నేటివ్ మంత్కి ఈ విధంగా రిపోర్ట్ కావాలి అని వాళ్ళు దే కెన్ గో ఫర్ సబ్స్క్రిప్షన్ అండి. ఓకే, సో ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. మీ సబ్స్క్రిప్షన్ ఉంటే ఆ నియోజకవర్గం చేస్తుంటాం, లేకపోతే మేము వేరే స్టేట్స్ కాన్సన్ట్రేట్ చేస్తుంటాం. ఇప్పుడు June 12 తర్వాత పర్చేస్ చేసిన వాళ్ళు ఎంతమంది ఇంట్రెస్ట్ చూపించి సబ్స్క్రిప్షన్ చేస్తారో, అది 50 కావచ్చు, 100 కావచ్చు, 150 కావచ్చు, ఆ వాళ్ళకి మటుకు కంటిన్యూస్గా ఎవ్రీ ఆల్టర్నేటివ్ మంత్ ఆ రిపోర్ట్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే, అండ్ అలాగే ఇప్పుడు ఈ పారావీల్ చేసేటువంటి సర్వే వల్ల మనకి ఎక్కువగా డెవలప్మెంట్ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయంటారా? అసలు నా ఉద్దేశం, నేను సర్వే మీ దాకా ఫస్ట్లో ఇంట్రడక్షన్లో మీరు చెప్పినట్టు మాకు మాట కరెక్టేనండి. నేను సర్వేకి వచ్చిన ఈ కాన్సెప్ట్ విధానమే, అరే మన మధ్య మార్గం కదా సర్వే అనేది, అటు ప్రజలకి అటు నాయకులకి మధ్యలో ఉంటాం. ఏదో కుట్రలు పనకుండా మంచి పనులు వీళ్ళకి ఇది చేస్తే మీరు గెలుస్తారండి, ఇది చేస్తే గెలుస్తారని చెప్పచ్చు కదా అనే స్వార్థంతోనో లేదా నా కోరికతోనో వచ్చాను. సో దీంట్లో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమ్మెల్యే అనవసరం, సీఎం అనవసరం, అపోజిషన్ కదండి. మేము నియోజకవర్గాన్ని సెంట్రిక్గా, ప్రజల్ని సెంట్రిక్గా తీసుకొని చేస్తున్నాం. ఈ ప్రజల్లో ఒక ఎమ్మెల్యే తరపున ఏం కోరుకుంటున్నారు, ఆ నియోజకవర్గ సమస్యలు ఏమున్నాయి, మండల వారికి ఏమున్నాయి, అన్ఎడ్యుకేషన్ ఏముంటుంది, ఇలా 35 అంశాలని క్రోడీకరించి అలా ఎమ్మెల్యే రేటింగ్ ఏంది, అలాగే ఎమ్మెల్యే గెలిచాక నియోజకవర్గం ఉంటున్నాడా, ఈసారి గెలిచే అవకాశం ఉంది కూడా దీంట్లో అంశాలు. బట్ మెయిన్ సెంట్రిక్ పాయింట్ వచ్చి నియోజకవర్గ ప్రజలు వాళ్ళు ఏం కోరుకుంటున్నారని. ఇది మీరు తీరిస్తే రేపొద్దున తనే ఎమ్మెల్యే అవుతాడు, ఇది తీర్చకపోతే గెలిచిన వాడే ఓడిపోయినాడు అవుతాడు. కరెక్ట్. యా, సో డెవలప్మెంట్కి చాలా ఎక్కువగా ఆస్కారం ఉంది. ఎందుకంటే గ్రౌండ్ రూట్ లెవెల్స్కి వెళ్ళిపోయి అక్కడ ప్రజలు ఏం కావాలని కోరుకుంటున్నారు, ఎలాంటి మార్పులు కావాలని కోరుకుంటున్నారు అనేది కూడా జరుగుతుంది. కాబట్టి ఐ థింక్ దిస్ విల్ బీ అ బ్రిలియంట్ ప్లాట్ఫామ్ ఫర్ డెవలపింగ్ ఇండియా ఇంటూ మచ్ బెటర్ వే. థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి మా క్వశ్చన్స్ అన్నీ అయిపోయాయి. అలాగే ఇప్పుడు మీ కోర్ టీమ్ని ఒకసారి వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాను నేను. ది కోర్ టీమ్ ఆఫ్ పారావీల్ ఆపరేషన్స్ హెడ్ ప్రవీణ్ వై గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వై ప్రవీణ్ గారు. అలాగే డేటా అండ్ అనలిటిక్స్ ఏ సాయి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. సిస్టమ్స్ అండ్ టెక్నికల్ తిరుమలేష్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. జోనల్ హెడ్స్ గంగాధర్ గారు, యోగేశ్వర్ రెడ్డి గారు, హరికృష్ణ గారు, సాంబశివ గారు అండ్ సుశాంత్ గారు to please come out to the stage. అంటే వీళ్ళు వచ్చే లోపల నేను ఒక విషయం చెప్తానండి. yes, నేను మామూలుగా ఎప్పుడు రిక్రూటింగ్ ప్రాసెస్లో ఉన్నా, ఇంటర్వ్యూలో ఉన్నా, నేను మనసులో పెట్టుకొని చేసిందంటే నాకంటే అబ్వియస్లీ టాలెంటెడ్గా ఉండాలి, పెద్ద దాంట్లో ఉండాలని. వీళ్ళని మొత్తం వచ్చాక నాకు అర్థమైందంటే వీళ్ళలో నాకు 50% స్కిల్ కూడా లేదు. వీళ్ళకున్న ఏదైతే స్కిల్ సెట్ కానీ నాలెడ్జ్ కానీ వీళ్ళు లేకపోతే అనేది అసలు ఇంక ఊహించలేము అనమాట. ఇంత నేషనల్ వైడ్గా ఈ లెవెల్లో చేయాలన్న నమ్మకం కానీ కాన్ఫిడెన్స్ కానీ వచ్చిండేది కాదు. దీస్ ఆర్ ది బ్యాక్ బోన్స్. ఇంకా చాలామంది ఉన్నారు, దీస్ ఆర్ ది హెడ్స్. బట్ వీళ్ళ వెనకాల వర్క్ చేసేటి ప్రతి ఒక్కరు, మీరు చూస్తున్న ప్రతి ఒక్కరు కాంట్రిబ్యూట్ చేస్తుంటారు. బట్ వితౌట్ దమ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. నాకు ఓన్లీ ఫేస్ అనే బ్రాండ్ కేకే అంటే మన ఆంధ్ర వాళ్ళకి తెలుసు కాబట్టి అక్కడి నుంచి బిల్డ్ చేసి నేషనల్ వైడ్గా వెళ్తున్నాం. కానీ వితౌట్ దమ్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్ అండి. సో మీరు ఏమన్నా మాట్లాడుకుంటే. సో టీం అందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజెప్తున్నాం. గట్టిగా ఒకసారి వీళ్ళందరికీ అభినందనలు తెలియజెప్పాలి. ద పీపుల్ బిహైండ్ ఆల్ ది సర్వేస్. మనం రేపు June 12వ చూడబోతున్నటువంటి మన పారావీల్ యాప్ సర్వేస్కి సంబంధించి కష్టపడి వర్క్ చేసినటువంటి వాళ్ళు వీళ్ళు. అలాగే అక్కడ కూడా చాలా మంది కూర్చుని ఉన్నారు. మీకు కూడా అభినందనలు తెలియజెప్తున్నాము. కంగ్రాచులేషన్స్ టు యు ఆల్ టు. సో టీం నుంచి ఎవరినైనా ఒకళ్ళని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హూ వాంట్స్ టు టాక్ ఫ్రమ్ ద టీమ్? ప్రవీణ్, ప్రాజెక్ట్ హెడ్ అండి. యా, హాయ్ ఆల్. సో బేసిక్గా లైక్ ఇండియాలో తీసుకుంటే మేము మనకు బేసిక్గా సో ఇన్ జనరల్గా ఏంటంటే, యా షూర్,
దెర్ ఆర్ లాట్ ఆఫ్ పొలిటికల్ కన్సల్టెన్సీస్ ఉన్నాయి మనకి, లైక్ ఐపాక్ కానీ, షో టైమ్ కానీ, ఎక్సెట్రా, ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి కదా. సో ఈ కంపెనీస్ ఏం చేస్తాయంటే బేసిక్గా ఏదైనా ఒక పొలిటికల్ పార్టీకి అలైండ్ అయ్యి ఆ పొలిటికల్ పార్టీ డైరెక్షన్లోనే వాళ్ళు వర్క్ చేస్తారనమాట. సో వాళ్ళకి ఈ పారావీల్ అండ్ కేకేకి సంబంధించి మన కాన్సెప్ట్ ఏంటంటే బేసిక్గా, సో దానికి దీనికి చాలా డిఫరెన్స్ అనమాట. వాళ్ళు వెళ్ళేది ఓన్లీ ఒక పార్టీకి అలైండ్ అయ్యి ఓన్లీ బయాస్డ్గా వెళ్తూ ఉంటారు కాబట్టి, సో ఒక కొత్త కాన్సెప్ట్ మనం ఒకటి లాంచ్ చేయాలి కాబట్టి, సో ఆ పర్స్పెక్టివ్లో చేసుకుంటే ఏంటంటే టోటల్ ఇప్పుడు ఒక అసెంబ్లీకి సంబంధించి ఎవరైనా సరే ఒక క్యాండిడేట్, ఎనీవన్, ఒక కొత్త క్యాండిడేట్ అవ్వండి, లేదంటే ఇప్పుడు ఏదైనా పార్టీలో ఉన్నటువంటి క్యాండిడేట్ కానీ రేపు పొద్దున కంటెస్ట్ చేయాలని అనుకోండి. సో బేసిక్ డీటెయిల్స్ మనకు ఒక కాన్స్టిట్యున్సీ గురించి తెలియాలి అంటే దాని గురించి ఒక రీసెర్చ్ అనేది చేయాలి. సో ఆ రీసెర్చ్ అనేది మా టీం నుంచి టోటల్ ఎవ్రీథింగ్, క్యాస్ట్ అనాలిసిస్ కానీ, రెట్రోస్పెక్టివ్ అనాలిసిస్ కానీ, న్యూట్రల్ ఆర్గనైజేషన్స్ కానీ, ఇంకోటి న్యూట్రల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరెవరు ఉంటారు ఏంటి అనేది ఎవ్రీథింగ్ మేము ఒక రిపోర్ట్ చేసేసి ఒక జనరేట్ చేసి పెట్టామన్నమాట. రేపు పొద్దున మేడం లాంటి వాళ్ళు కానీ, ఈ హాల్లో ఉన్నటువంటి వ్యక్తుల్లో ఎవరైనా సరే రేపు పొద్దున ఎప్పుడైనా సరే కంటెస్ట్ చేయాలి అనే ఒక ఇంట్రెస్ట్ కనుక ఉంటే పారావీల్కి సంబంధించి ఒక రిపోర్ట్ చూసుకుంటే, బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, ఈ రిపోర్ట్ చూసుకుంటే మనకు ఒక ఐడియా వస్తుంది. సో అండ్ సో మండల్లో సో అండ్ సో లీడర్లు ఉన్నారు, ఈ ఇష్యూస్ ఉన్నాయి, రేపు పొద్దున మనం ఈ ఇష్యూస్ మీద ఫోకస్ చేసి వర్క్ చేస్తే మనకి ఈ మండల్లో, ఈ గ్రామంలో, ఈ మున్సిపాలిటీలో ఈ రకంగా మెజారిటీ రావచ్చు అనే థింగ్ మనకు ఒక ఐడియా వస్తుంది అనమాట. సో దీనికి సంబంధించి సో ఆల్రెడీ మాకు సార్ ఇందాక ఇంట్రడ్యూస్ చేశారు సో అండ్ సో టీమ్ సంబంధించి. సో ఆల్ టీమ్ మెంబర్స్ ఆర్ ఫ్రమ్ టైర్ 1 ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ద కంట్రీ మేడం. సో దీనికి సంబంధించి ఆల్రెడీ లైక్ ఆల్మోస్ట్ 7+ years ఎక్స్పీరియన్స్ ఉన్న పీపుల్ అనమాట. ఈ కాన్సెప్ట్ అంటే లైక్ ఇనిషియల్గా ఛాలెంజింగ్గా ఉంది, బట్ ఫ్యూచర్లో చూడాలి ఎలా వెళ్తుంది అని చెప్పేసి అని. సో కరెంట్లీ డేటా కలెక్ట్ చేసినంత ఈజీ కాదు స్టేజ్ మీద మాట్లాడడం. ఇప్పుడు సుమా గారి గొప్పతనం తెలుస్తుంది. కాదు, స్టేజ్ మీద మాట్లాడినంత ఈజీ కాదు డేటా కలెక్ట్ చేయడం, నేను అదే అంటాను. దట్స్ ఇట్ మేడం, థ్యాంక్ యూ. నమస్కారం అండి, నా పేరు సుశాంత్. నేను ఇక్కడ Zone 5 హెడ్ లీడ్ చేశాను. సో నేను ఒకటే విషయం చెప్తాను అంతే. సో నేను గత 4-5 సంస్థలతో పనిచేశాను సర్వే విధంగా చూసుకుంటే. ఇండియాలో ఐపాక్ కానీ, షో టైమ్ కానీ, నార్త్లో ఆల్ ఓవర్ ఇండియా వర్క్ చేశాను. ఒకే ఒక స్పెషాలిటీ రెస్ట్ ఆఫ్ ద కన్సల్టెన్సీస్కి ఉన్న ఈ కేకే సర్వీస్కి ఏంటంటే, ఎక్కడైనా కూడా మనం శాంపుల్స్ కలెక్ట్ చేసేటప్పుడు చాలా డిస్క్రిపెన్సీస్ వస్తాయి. ఒకరు వెళ్ళి ఒక 100 మంది దగ్గర ఒక శాంపుల్ కలెక్ట్ చేసుకొని, ఇట్లా మీరు గ్రూప్ ఉన్నారనుకోండి, గ్రూప్ దగ్గర సర్వే క్యాంపుల్ కలెక్ట్ చేసుకొని ఈ ఏరియా ఒపీనియన్ ఇదే అని ఫిక్స్ అయిపోతారు. బట్ కేకే సర్వే స్పెసిఫిక్గా ఒకటి చేస్తుంది. మా దగ్గర ఒక టెక్నికల్గా ఒక 100 మీటర్స్లో ఒక శాంపుల్ తీసుకుంటే మళ్ళీ అక్కడే శాంపుల్ తీసుకుంటే అది పనిచేయదు. డెఫినెట్లీ యూ హ్యావ్ టు మూవ్ ఆన్, ముందుకెళ్ళి ఇంకా అక్కడ 100 మీటర్స్లో ఇంకో శాంపుల్ చేయాల్సిందే. సో ఇట్లా జియోగ్రఫికల్గా ఎక్కువ స్పేస్ కవర్ చేసి ఎక్కువ ఒపీనియన్ డేటా బేస్డ్గా చేయడం అనేది కేకే సర్వీస్ యొక్క స్పెసిఫిక్. దిస్ ఈజ్ వెరీ స్పెషల్ అండ్ వెరీ యూనిక్ టు ద రెస్ట్ ఆఫ్ ద కన్సల్టెన్సీస్ ఇన్ ఇండియా. సో అంతే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఐ థింక్ ప్రోడక్ట్ గురించినటువంటి డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒకసారి లెట్స్ హ్యావ్ ది ప్రోడక్ట్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. పారావీల్ ప్రోడక్ట్ లాంచ్ ప్లీజ్. థ్యాంక్ యూ. సో కేకే గారు ఏమైనా యాడ్ చేయాలనుకుంటున్నారా? పారావీల్ అనేది ఇందాక ఆ పేరులోనే ఉంది, ఒక ప్యారల్గా ఉండే ఒక చక్రం లాంటిదని. అంటే మనకి నాకు చెప్పినట్టుగా ఇంజిన్ కావచ్చు, సపోర్టింగ్ చక్రం కావచ్చు, ఆ సపోర్ట్ లేకుండా, ఈ డేటా లేకుండా ఎనీ పొలిటీషియన్ ఇన్ ఇండియా, అది చిన్న విలేజ్లో ఉండే పంచాయతీ హెడ్ అయినా సరే, మనకు ప్రధానమంత్రి వరకు అయినా సరే, ఈ డేటా లేకుండా వాళ్ళు కంటెస్ట్ చేయడానికి కష్టం అటువంటి చక్రంలా ఉండాలి. అందుకని ఇది పారావీల్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చామండి. మీకు కొంచెం సుదర్శన్ చక్రం ఏంటంటే ఈ చక్రం ఆ విధంగా ఉండాలని పైన సుదర్శన్ చక్రం లాగా సింబాలిక్గా తీసుకున్నాం. మీకు డాట్కి ప్యారల్గా ఉండే ఒక లైన్, పీపుల్స్కి ప్యారల్గా ఉండే లైన్ పారావీల్ అని. సో మేము అనుకుని మేము ఇంటర్నల్గా టీం అంతా డిస్కస్ చేసుకుని ఈ విధంగా డిజైన్ చేసుకున్నాం. సింపుల్. సూపర్ అండి, సూపర్. సో ఈ పారావీల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్తో స్టార్ట్ చేస్తూ ఉన్నారు సర్వేస్ అన్ని. ఇది ఇండియా మొత్తం వ్యాపించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. హార్టీ కంగ్రాచులేషన్స్. టీమ్ ఒకసారి ఒక పిక్చర్ ప్లీజ్. టీమ్ అందరూ ఒక పిక్చర్. టీమ్ ఒకసారి టీమ్ అంతా పిలుస్తుంది. ఓకే, ద కంప్లీట్ టీమ్ ఆఫ్ పారావీల్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ ఫర్ అ గ్రూప్ పిక్చర్.
పారావీల్ టీమే ఒక నియోజకవర్గంలో ఉంది. రండి రండి, స్టేజ్ మీదకి రండి, మీ మీద సర్వే కండక్ట్ చేస్తాం. So Paraveel collects and processes input from diverse sources, generating live dashboards that reflect public sentiment on key themes such as leadership performance, infrastructure, policy delivery, and service accessibility. The platform transforms this ground-level information into sharp, actionable insights that guide governance, business strategy, and social initiatives. అంటే ఇది ఓన్లీ హైదరాబాద్ ఆఫీస్లో పనిచేసే టీమేనండి. అంటే మళ్ళీ ఫీల్డ్లో చేసేవాళ్ళు ఇంకా ఉన్నారు. ఆడిటోరియం సరిపోతుంది.